వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుల సంపూర్ణ మద్దతు. మా గ్రామంపై దుష్ప్రచారాలు మానుకోండి కుప్పం గ్రామస్తులు. ఏసీబీ వలలో చిక్కిన అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏసీబీ త్వరలో చిక్కుకున్న అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గంగాధర సబ్ రిజిస్టర్ సురేష్ బాబుపై గతంలో పలుమార్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టుకు ఉద్యోగికి కొత్తకొండ శ్రీధర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ రేకుర్తిలోని 4 గంటలు ఇంటి స్థలం కొప్పుల రాజేశం తన కొడుకు గిఫ్ట్ డీడ్గా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటన్నర సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ గారు శివారపు సురేష్ బాబు గారు 10,000 రూపాయల లంచం ఫిర్యాది ఆకుల అంజయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటూ కొత్తకొండ శ్రీధర్ ఆఫీసు సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈయన ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. ఫిర్యాది అయిన అంజయ్య తన మిత్రుడు అజయ్ కుమార్ సిరిసిల్ల వాస్తవ్యుడు ఈయన పేరుపై తండ్రి నుంచి గిఫ్ట్ డీడ్గా వచ్చిన రేకుర్తి శివార్లోని సర్వే నెంబర్ 131లో 484 చదరపు గజాల భూమిని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ గారు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఎస్ఆర్ఓ గారిని ఆఫీస్ సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ఇద్దరిని కూడా రిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్లో రివ్యూ చేయడానికి తీసుకెళ్తున్నాము. కేసు పరిశీలనలో ఉన్నది. ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే 1064కి, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే డిఎస్పీ ఏసీబీ నెంబర్ అయిన 9154388954 ఈ నెంబర్కి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని 14-15వ వార్డులో అదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఛార్జిషీట్ను విడుదల చేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన అన్న జగన్ను గెలిపించాలని ప్రచారం చేసిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్కు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుండడం జగన్ అరాచక పాలన నిదర్శనమన్నారు. చంద్రబాబు జగన్ పాలనను చూశామని, అభివృద్ధి చేసే చంద్రన్న పాలన కావాలో, విధ్వంసమైన జగన్ పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. పరిపాలనలో విభజించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంతేగాక ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులటువంటి ఉమ్మడి అభ్యర్థులటువంటి బీజేపీ అభ్యర్థులటువంటి పాఠశాల డాక్టర్ గారికి, అలాగే లోక్సభ అభ్యర్థులటువంటి పంచనాలు నాకు నేను సామాన్య రైతు కుటుంబం చేసినటువంటి తెలిసి కాబట్టి మా ఇద్దరిని ఒక్కసారి గెలిపించేయండి. ఎలా ఉంటుందో ఈ ఆదాయం పెట్టడానికి ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ ఆదాయంలో గవర్నమెంట్ మెసేజ్ జాబ్ చేసే వ్యక్తులు
కూడా నాకు తెలిసిన విషయాలు. కాబట్టి మా ఇద్దరిని ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే పరిపాలన ఎట్లుంటుందో ఒక జోరజుల వారిగా మా ఇద్దరు కాంబినేషన్లో లోక్సభ నుంచి ఏదైనా బీజేపీ అభ్యర్థి కాబట్టి సెంట్రల్ లో బీజేపీ అలయన్స్ తెలుగుదేశం పార్టీకి మా ఇద్దరు కాంబినేషన్లో ఈ ఆదాయాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. కాబట్టి సోదరులారా అంతా దయచేసి మా ఇద్దరు మేము ఎమ్మెల్యే నుంచి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వయసులో చిన్నవారు కూడా పరిపాలనలో ఏమేమి ఉంటుందో ఒక్కసారి మమ్మల్ని చూడండి. ఎందుకంటే మేము ఎంతో మంది రాజకీయాలను చూసినట్టు ఈ సాయప్రసాద్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇక్కడ ఎంత రాజకీయాలు చేస్తుందో మీకు ఎంతో తెలుసాను. రాష్ట్రమే నివాసం చేశారు, విధ్వంసకర పరిపాలన చేశారు, 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి వ్యక్తిగా 2,20,000 అప్పులు చేసి పెట్టారు. కాబట్టి ఆయన గవర్నమెంట్ సంపాదించాలంటే మా అందరం కలిసి ఏడు ఒక్కసారి చంద్రబాబు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రి చేశారు. పైన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు భారత జాతితో ప్రధానమంత్రిగా చేశారు. లోక్సభలో 2 అసెంబ్లీ అభ్యర్థులను పంపిణీ పంపిస్తూ అభివృద్ధికి మారుతారు ఇద్దరు ఉన్నది ఆమెను స్థితిగతులు మారుస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు కరీంనగర్ ముద్దుబిడ్డ స్వర్గీయ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ గారి వర్ధంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానుకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ఎంఎస్ గారి మనవడు మేనేని రోహిత్రావుతో పాటు పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఎస్ఆర్ గారి తృతీయ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు మన్నతించినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు. అందులో ఏ సందేహం లేదు, సంశయం లేదు. ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఆయన చూపిన బాటలోనే ఈ కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ముందుకు పోతూ ఉన్నది. మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఆయన నిజంగా కూడా హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఆ రోజు కూడా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఆయన ఎంతో మందికి సేవ చేస్తున్నారు, ఎన్నో విధాలుగా చేస్తున్నారు. ఆయనకు నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం నాకు కూడా గర్వకారణంగా ఉన్నది. తప్పకుండా అందరూ వచ్చి చేసిన నాయకులు, వారి మనవడు మేనోని రోహిత్రావు గారు, అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, పులి ఆంజనేయులు గారు, మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు, ఇతర నాయకులు బాకర భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళందరూ పాల్గొనడం జరిగి వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. గండపల్లి మండలం జెడ్ రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన గండపల్లి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు తేజస్విని, జగంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. నూతన ఓటర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నామని, అక్కడ మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఎద్దేవా చేస్తున్నారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన వస్తే పరిశ్రమలు, రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ తెలియజేశారు. అక్కడ హార్టికల్చర్ డెవలప్ చేయాలనేటటువంటి విధానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడుగా తయారైతే ఆ విద్యలో చదువుకున్నటువంటి మీకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయి.
ఆ పరిశ్రమల ద్వారా మీరంతా అందులో ఉద్యోగస్తులు అవుతారు. మరి అలాగే కాకుండా గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయి. ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనంతటినీ నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. ఒక హార్టికల్చర్ విలువ కాదు, ఇక్కడ అన్ని విలువలు ఐటీలు అయితే సర్వనాశనం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని చెప్పి మరి అక్కడ వనరులు కూడా సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి యొక్క దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఎవడన్నా గొప్పపడేవాడు ఉంటే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా గొప్ప భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. జై తెలంగాణ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ ప్రముఖులందరికీ, జెడ్పీటీసీలకు, గౌరవ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమైతే నడిపించడము ఈరోజు జరుగుతున్న దురాక్రమణలు, దుర్మార్గమైన పరిపాలన వచ్చింది కనుక ఈ పరిపాలన కూడా ఎదుర్కొనడానికి కోసం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలి. ఎవరికి భయపడే కూర్చోట్లేదు. అలాంటి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ చావు కూడా సిద్ధమైపోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మళ్ళా పార్టీని పునరుజ్జీవం చేసి ఏదో కొన్ని సీట్లు ఓడిపోయినంత మాత్రం ఆధారపడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, అందరూ ధైర్యంగా ఉందాం. ఎక్కడ ఏం జరిగినా మేము అందరం కూడా వచ్చి ఉన్న ఇప్పుడు నాయకులు పోయిన వాళ్ళు వేరు, వచ్చారు పోయిన వాళ్ళు వద్దు, కొంతమంది అనుభవించారు పార్టీలు అనుభవించి పార్టీలో అన్ని విధాలు లాభపడి ఇలా వెళ్ళిపోయారు. ప్రజలకు గమనిస్తున్నారు. వాళ్ళను తప్పక ఇప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటాం. పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మేము మా బిడ్డలుగా సాగుకొని పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నా జగిత్యాల జిల్లా నియోజకవర్గ మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం. అందరికీ నా యొక్క నమస్కారం. జై తెలంగాణ. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేయడమే రాజకీయాలు. ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా కొన్ని రోజులు అధికారం ఉంటుంది, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే ఆనాడు అధికార పార్టీగా ఉండి ప్రజలకు సేవ చేసినాము, ఇటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మార్పు తెస్తాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వివిధ రకాల హామీలు ఇచ్చి ఈనాడు ప్రజలకు ఎలాంటి కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా ఇవ్వలేదు. అంతకుముందు పరిపాలించినాం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, అభివృద్ధి చేసినాం. జగిత్యాల కావచ్చు, ఎవరికి నియోజకవర్గం వారు జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాలలో ఖచ్చితంగా అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని మేము ప్రతిపక్షంలో కాబట్టి ప్రశ్నించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలబెట్టి ఆనాడు సాధించిన కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తాం. అమరుల త్యాగాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లారు. అది ఏ గ్రామం పైన కనబడుతుంది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ చేసి సందర్భంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, పత్రిక మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒకనాడు ఏప్రిల్ 27, 2001లో తెలుగుదేశంలో ఏర్పడినటువంటి మరి పార్టీ ఆవిర్భావం ఈనాడు 23 వసంతాలు మరి పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పెట్టినటువంటి పార్టీ గులాబీ పార్టీ కాబట్టి అటువంటి నాయకుడు అసలు కల్లారా చూస్తున్నామనంటే నిజంగా కూడా మేమందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, మరి బంగారు తెలంగాణని దిశగా మరి ఎంతో కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి 10 సంవత్సరాల పరిపాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ఒక్క వర్గం కాదు అనేక వర్గాలకు కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలోనే న్యాయం జరిగింది. మరి 10 సంవత్సరాల పాలన అనంతరం ఈనాడు మళ్ళీ ఒక శ్రీ బండి సదానంద్ మెమోర్ మేకర్స్ సోమశెట్టి హరికృష్ణ సమర్పించు తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్స్ పై నిర్మించిన చిత్రం బుల్లెట్ దర్శకుడు చౌడప్ప రూపొందించారు. హీరో రవివర్మ, సంజనా సింగ్, అలైక్ జోన్, మనీష్ దేవ్, జీవాద్, విజయరంగరాజు, సంధ్యాశ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శోభరాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. నా పేరు రామ్తేజ్ ముమ్మడి. మల్లెమొగ్గ అనే మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ఆ మూవీ హీరోని. సో ఆ మూవీ గురించి పెద్ద ప్రమోట్ చేయను కానీ అది కూడా చూడండి. అండ్ ఈ మూవీ బుల్లెట్ 50 డేస్ ఫంక్షన్కి నన్ను పిలవడం అనేది ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్స్ అండి డైరెక్టర్ చౌడప్ప గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి సక్సెస్ వచ్చింది మూవీ. అండ్ మంచి మనీ కూడా వచ్చి ఉంటుంది. సో అండ్ సముద్ర సార్ కంగ్రాచులేషన్స్. అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఒక బుల్లెట్ అనే సినిమా 50 రోజులు ఆడటం, ఇక్కడ ఫంక్షన్ చేయడం, మమ్మల్ని అందరినీ పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఆడాలి, చిన్న సినిమాలు బతకాలి, ఎంతోమందికి ఒక జాబ్ లాగా వస్తుంది, బోల్డ్ మంది సినిమాల మీద బతకగలుగుతారు. ఈ బుల్లెట్ సినిమా నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ వేశాను, మంచి క్యారెక్టర్ అది. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కూడా చెయ్యాలి అని డైరెక్టర్ చౌడప్ప గారిని కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు వేదిక పైన ఉన్న పెద్దలకు, మీకు అందరికీ కూడా నా కళాభివందనాలు, నమస్కారం. ఇందాక తను చెప్పినట్లు చిన్న పిక్చర్లు అంటే ఇది చిన్న పిక్చర్ ఇప్పుడు కాదు, 50 డేస్ రన్నింగ్లో ఉంది కాబట్టి రియల్లీ గుడ్ పిక్చర్ అనే చెప్పాలి మనం. సో 2-3 డేసే ఉండే ఈ రోజుల్లో, 2-3 డేస్ కూడా రన్ అవ్వని ఈ రోజుల్లో 50 డేస్ ఒక మూవీ రన్ అయింది అంటే మహా అద్భుతమైన ఒక విషయం అది. రియలీ కంగ్రాచులేషన్ టు చౌడప్ప గారు. చౌడప్ప గారు హలో రండిలా. మీరు డైరెక్షన్లో నిజంగానే బాగా పైకి రావాల్సిన వాళ్ళు. మీరు చూసే ఉంటారు ది వే హీ హ్యాస్ టేకెన్ ద మూవీ. నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో గారు బాగా యాక్ట్ చేశారు. అండ్ రియలీ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ నెక్స్ట్ మూవీకి. ఒక పిక్చర్ ఇంత బాగా రన్ అయిందంటే దానికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ పే చేసింది. బికాస్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ ఈ సందర్భంగా నన్ను పిలిచినందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మాట్లాడకూడదు, మన పనే మాట్లాడాలనేది
ఈ అందరూ చెప్పేది. నేను ఇంతకుముందు రిలీజ్కి బిఫోర్ ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడాను. ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి అదే జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే దగ్గరగా ఉండి నేను చూశాను కాబట్టి హోల్ అండ్ సోల్ కష్టపడింది చౌడప్ప. ఈ క్రెడిట్ అంతా అతనిదేనండి నిజంగా. ఎందుకంటే ఒంటరి పోరాటం చేశాడు, ఎవ్వరూ లేరు. ఈరోజు 50 అనేసరికో 100 అనేసరికో ఎవరెవరో మేము అప్పుడు అది చేసి ఉండొచ్చు, మేము ఇది చేసి ఉండొచ్చు. నేను ఓన్లీ తనకి డైలాగ్స్ రాసి ఇచ్చాను. స్క్రిప్ట్లో ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనేది మాత్రమే చెప్పాను తప్పితే ప్రొడక్షన్లో ఏమి భుజం కాసింది లేదు, నేను రూపాయి ఇచ్చింది లేదు, ఏ పని చేసింది లేదు. ప్రతిదీ పోస్టర్ దగ్గర నుంచి డబ్బింగు అంటే ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ తను ఇక్కడ ఉన్నాడు, మా పేరు సుధీర్, మా ఊడు ఎక్కడ కింద ఉన్నాడు. సుధీర్ ఒక్కసారి పైకి రాదా ప్లీజ్. తను ఒక్కడే ప్రతిసారి తన వెనకాలండి తను ఇది చేస్తూ ప్రతి దాంట్లో ఉంది తను ఒక్కడే. టీ కాఫీలు కావాలన్నా సరే వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు, భోజనాలు వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు. ప్రతి దగ్గర డబ్బింగ్ దగ్గర ఎడిటింగ్ దగ్గర ప్రతి దగ్గర ఉండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి రూపాయి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాటన్నిటిని పోగు చేసి ఒక్కోసారి సినిమా ఆగిపోతుందేమో అని చెప్పేసి అంటే ఇది ఆగడానికి వీలే లేదు అసలు. ఇంకా ఏదో రకంగా తల తాకట్టు పెట్టి అంటారు చూసారా, అలా చేశాడు చౌడప్ప. దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చౌడప్ప. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్. ఈ సినిమా రిలీజ్ చేశాడు, ఆయన కష్టానికి ఫలితం దక్కినందుకు చౌడప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుల్లెట్ 50 రోజుల ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం ట్రైలర్ ఫంక్షన్కి వచ్చాను, ఆ రోజున కూడా ఎంతో బాగా జరిగింది. ఈ సినిమాకి చాలా కష్టపడ్డ మా చౌడప్పన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, తనకి అలాగే ఆ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకి వెన్నంటుండి హెల్ప్ చేసి, ఇంకో ప్రొడ్యూసర్గా తను మా గోపాల్ అన్న చాలా హెల్ప్ చేశాడు. అలాగే మా లగడపాటి సీన్ అన్న, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఈ సినిమాకి వెనకుండి చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న. ఇంత మంచి సక్సెస్ చేసినటువంటి మా చౌడప్ప అన్నకి వెరీ వెరీ థ్యాంక్స్. మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా బాగా చేయించాడు. మంచి హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు. మన గోపీచంద్ ప్రభాస్ లాగా హైట్ ఉన్నాడు తను. హైట్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. రవివర్మ గారు మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు మా నందమూరి హరి గారు ఉన్నారు, ఎడిటర్ గారు, ఆయన చేతితో చేసిన కొత్త డైరెక్టర్లు కానీ కొత్త హీరోలు అందరూ చాలా మంచి సక్సెస్. మా సూపర్ గుడ్ బ్యానర్లో తన చేతిగా ఫస్ట్ సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్లు అందరూ చాలా మంచి సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ హరేనా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేడం గారు, మా అమ్మ శోభా గారి సినిమా కూడా రేపు రిలీజ్ కాబోతుంది, ప్రేమికుడు. ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తూ వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆ సినిమా కూడా ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ అమ్మ, అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీస్ సిబ్బంది. ఎంతగానో మనం తీసుకురావాలి, అలా తీసేసి చెక్ చేసేది.
కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని కర్నూలు కల్వరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ వేణుబాబు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో కల్వరి టెంపుల్ దైవ సేవకులు కుమార్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగను మంచినీటిని పాదచార్యులకు అందజేశారు. కల్వరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ వేణుబాబు మాట్లాడుతూ కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని, కర్నూలు ఉమ్మడి జిల్లాతో పాటు స్టాళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 17 ప్రాంతాలలో వివిధ సేవా కార్యక్రమాలు కల్వరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ నిర్వహిస్తున్నారని, ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో 100 ప్రాంతాలకు సేవా కార్యక్రమాలను విస్తరింప చేసేందుకు కల్వరి టెంపుల్ ఉందన్నారు. మా కర్నూలు ఎగ్జిక్యూటివ్ కుమారన్న గారు అది ఫంక్షనల్ అడ్వైజర్ గారు, ఎస్ఐపిసి కాలేజ్ కరెస్పాండెంట్ గారు, ఎస్ఐపిసి కాలేజ్ ఆర్గనైజర్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి వారు దేవుని ప్రేమను క్రియలు చూపిస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.